మీరు విత్ ఫ్యామిలీ ఏసీ వేసుకొని హైవేలో క్రూజ్ చేశారని అంటే ఇచ్చినటువంటి రేంజ్ కంటే ఒక 60-70 కిలోమీటర్లు లేకపోతే 100 కిలోమీటర్ల రేంజ్ అయితే తక్కువ వేసుకోండి. 5 స్టార్ సేఫ్టీ, విశాలమైన క్యాబిన్, అడ్వాన్స్డ్ ఫీచర్స్ తో కూడినటువంటి కార్ కోసం చూస్తున్నటువంటి ఫ్యామిలీ యూజర్స్ కి హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలార్ట్స్ ఆటోమొబైల్. ఈ రోజు అయితే మన చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయితే మాట్లాడదాం. రీసెంట్ గా మనం చేసినటువంటి ఎలక్ట్రిక్ కార్లు ఎవరు కొనుక్కోవాలనేటువంటి వీడియోకి మీరు ఇచ్చినటువంటి రెస్పాన్స్ అయితే మాత్రం చాలా బాగుందండి. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. ఈ రోజు అయితే 15 లక్షల రూపాయల బడ్జెట్ లో ఆన్ రోడ్ ప్రైస్ కలిగినటువంటి ఎలక్ట్రిక్ కార్లను అయితే నేను మీకు ఈరోజు సజెస్ట్ చేస్తాను అనమాట. 15 లక్షల రూపాయల బడ్జెట్ లోపల అయితే ఒక 9 కార్లు ఉన్నాయండి. నేను మీకు ఈరోజు ఏం చెప్తానంటే ఎక్స్షోరూమ్ ప్రైస్ చెప్తాను, బట్ దానికి ఆన్ రోడ్ ప్రైస్ అయితే మీరు ఒక 5-6% యాడ్ చేసుకుంటే సరిపోద్ది అనమాట. అంటే ఏం లేదండి, ఇప్పుడు రోడ్ ట్యాక్స్ అనేది లేదు కదా ఎలక్ట్రిక్ కార్లకి, కాబట్టి రోడ్ ట్యాక్స్ అనేది మీకైతే అవసరం లేదు. జస్ట్ ఇన్సూరెన్స్ అలాగే రిజిస్ట్రేషన్ ఛార్జెస్, ఎక్స్ట్రా యాక్సెసరీస్ అయితే యాడ్ చేసుకుంటే సరిపోద్ది. ఇన్సూరెన్స్ అలాగే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ వచ్చేటప్పటికి 10 లక్షల కార్ అనుకోండి, దానికి 30-35 వేల రూపాయలు అయితే యాడ్ అవుతుంది అనమాట. ఎక్స్ట్రా యాక్సెసరీస్ కొన్ని అయితే యాడ్ చేసుకుంటారు. కాబట్టి మీరు ఒక అంచనా ఒక 50,000 ఎక్స్ట్రా పడుతుంది అనుకోండి నేను చెప్పినటువంటి ప్రైస్కి. కాబట్టి ఈ 9 కార్లలో మీరు ఏది చూస్ చేసుకోవాలనేటటువంటి కన్ఫ్యూజన్ పడకండి. నేను చెప్పేటటువంటి కేటగిరీస్ ఏంటంటే ఎస్యూవీ ఉంటుంది, సెడాన్ ఉంటుంది, అలాగే చిన్న కార్లు ఉంటాయి అనమాట, హ్యాచ్ బ్యాక్ కార్లు ఉంటాయి ఎలక్ట్రిక్ కార్లలో. చాలా మంది ఏం జరుగుతుంది అనేసి అంటే ఎలక్ట్రిక్ కార్ కొనుక్కోవాలి, ఎంత రేంజ్ వచ్చింది కొనుక్కోవాలి, హైవేలో పర్ఫామ్ చేస్తుందా లేదా, సిటీలో తిరుగుకోవడానికి ఏ కార్ కొనుక్కోవాలి, ఫ్యామిలీ పర్పస్లో పనికి వచ్చేటటువంటి ఎలక్ట్రిక్ కార్ ఏదని చెప్పేసి కన్ఫ్యూజన్లో అయితే ఉన్నారనమాట. ఈ రోజు అయితే ఈ కన్ఫ్యూజన్కి తరలైపోతాం. నేను చెప్పినటువంటి కార్లు ఏ పర్పస్లో మీరు కొనుక్కోవచ్చు అనేటటువంటి డీటెయిల్ గైడెన్స్ అయితే ఈ వీడియోలో లభిస్తుందండి. వీడియోకి లైక్ చేయని వారంటే ఇప్పుడు ఒక లైక్ చేయండి, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ కార్ ఏంటంటే ఎంజీ కామెట్ టీవీ. ఈ ఎంజీ కామెట్ టీవీ అనేది మా అందరూ కూడా తెలిసిందని చిన్న కారు. ఇది 2 డోర్ అల్ట్రా కాంపాక్ట్ కార్ కావడంతో పెద్ద ఫ్యామిలీకి అయితే సెట్ అవుతుంది. చిన్న ఫ్యామిలీకి 4 పిల్లలు, వైఫ్ అండ్ హస్బెండ్ తో అయితే చిన్న చిన్న ట్రిప్లు వేయొచ్చు. బ్యాక్ రోకి వెళ్ళాలని అంటే సీట్ ఫోల్డ్ చేసి మాత్రం వెళ్ళాలి. అలాగే లాంగ్ రైడ్లు హైవేలో కొడతాం అనుకున్నా సరే ఎంజీ కామెట్ టీవీ అయితే అంత కరెక్ట్ అయినటువంటి కార్ అయితే కాదు. ఇది కొంచెం తక్కువ రేంజ్ వచ్చినటువంటి కార్ కాబట్టి. కానీ ఎంజీ కామెట్ టీవీ అనేది మంచి బడ్జెట్ లో వచ్చేటటువంటి సిటీ కార్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. సిటీలో ఎవరైతే ఆఫీసులకు వెళ్ళాలనుకుంటున్నారో లేదా గవర్నమెంట్ సెక్టర్ లేదా డ్యూటీ చేస్తున్నారు అనుకోండి, ఇంటికి ఆఫీస్కి 10 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది అనుకోండి, లేకపోతే ఒక 20 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది, 30 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది, హ్యాపీగా ట్రావెల్ చేయొచ్చు అనమాట. అంటే ఎంజీ కామెట్ టీవీ మనకి 17.3 kWh లిథియం ఫెర్రమ్ ఫాస్ఫేట్ బ్యాటరీతో అయితే వస్తుంది అనమాట. లిథియం ఫెర్రమ్ ఫాస్ఫేట్ బ్యాటరీ యొక్క సైకిల్స్ అయితే అంటే ఛార్జింగ్ సైకిల్స్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి. అలాగే లైఫ్ ఎక్కువ వచ్చేటటువంటి బ్యాటరీగా కూడా దీన్ని అయితే చెప్పుకోవచ్చు. ఈ బ్యాటరీ ప్యాక్ తో ఎంజీ కామెట్ టీవీ మనకి 230 కిలోమీటర్ల వరకు కంపెనీ వారు అయితే రేంజ్ ఇచ్చారు. ఒక 160 రేంజ్ వరకు మనం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే. అలాగే ఈ కార్ అయితే మనకి ఒక 8 లక్షల రూపాయల బడ్జెట్లో అయితే అవైలబుల్ ఉంటుందండి. దీంట్లో వేరియంట్స్ ఉంటాయి, దాన్ని బట్టి అయితే మీరు చూస్ చేసుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ ఇది టాటా టియాగో ఈవీ. ఇది కూడా మనకి చిన్న హ్యాచ్ బ్యాక్ కార్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. ఇది కూడా మనకి సిటీ కార్ గా యూస్ చేసుకోవచ్చు. బడ్జెట్ లో చిన్న ఫ్యామిలీ కోసం ఈవీ కార్ కోసం చూస్తుంటే ఈ టియాగో ఈవీ అయితే కొనుక్కోవచ్చు అనమాట. అలాగే చిన్న చిన్న ట్రిప్లు అయితే వేసుకోవచ్చు అండి, వీకెండ్ ట్రిప్స్ అవి ఇవి వేసుకోవచ్చు అనమాట. లాంగ్ డ్రైవ్ హైవేలు అయితే ఇదంతా సజెస్టబుల్ అయితే కాదు. దీనికంటే మంచి ఆప్షన్లు తక్కువ బడ్జెట్లో అయితే ఉన్నాయి, నేను మీకు అయితే చెప్తాను వీడియో ముందు. అండ్ టాటా టియాగో ఈవీ మనకి 19.2 kWh లిథియం ఫెర్రమ్ ఫాస్ఫేట్ బ్యాటరీ ఆప్షన్ నుంచి 24 kWh లిథియం ఫెర్రమ్ ఫాస్ఫేట్ బ్యాటరీ ఆప్షన్ వరకు అయితే అవైలబుల్ ఉందండి. దీంట్లో యూస్ చేసినటువంటి ఈ బ్యాటరీని బట్టి 250 కిలోమీటర్ల నుంచి 315 కిలోమీటర్ల వరకు రేంజ్ వచ్చేటట్టుగా ఉంది. మీరు ఇచ్చినటువంటి రేంజ్ అనేది ఏసీ లేకుండా సింగిల్ పర్సన్ ప్రశాంతంగా ఎక్కువ స్పీడ్ లో డ్రైవ్ చేసినటువంటి రేంజ్ కంపెనీ వారు ఇస్తారు. మీరు విత్ ఫ్యామిలీ ఏసీ వేసుకొని హైవేలో క్రూజ్ చేశారని అంటే ఇచ్చినటువంటి రేంజ్ కంటే ఒక 60-70 కిలోమీటర్లు లేకపోతే 100 కిలోమీటర్ల రేంజ్ అయితే తక్కువ వేసుకోండి. లేదు ఎక్కువ మోడ్లో మీరు వెళ్తారని అనుకుంటే ఒక 50-60 కిలోమీటర్లు అయితే రేంజ్ తక్కువ వేసుకోండి. అప్పుడు మీకు ఒక క్లారిటీ ఉంటుంది అనమాట, ఇది తీసుకొచ్చలేదని చెప్పేసి. టాటా టియాగో ఈవీ అనేది మనకి 7 లక్షల ఎక్స్షోరూమ్ ప్రైస్ దగ్గర నుంచి 10 లక్షల రూపాయల ఎక్స్షోరూమ్ ప్రైస్ వరకు అయితే ఉంటుందండి. ఆల్మోస్ట్ 11 లక్షల రూపాయల బడ్జెట్ లోపలే మనకి టాప్ ఎండ్ కార్ అయితే టాటా టియాగో ఈవీ అయితే అవైలబుల్ ఉంటుంది. ఇక నెక్స్ట్ ఇది రోడ్ ప్రెసెన్స్ బాగుండి ఎస్యూవీ క్యారెక్టరిస్టిక్స్ కలిగినటువంటి మంచి గ్రౌండ్ క్లియరెన్స్ కలిగినటువంటి ఎలాంటి టెరెన్స్ లోనే సరే ఈజీగా తిరగలిగేటటువంటి ఫ్యామిలీ కోసం ఎల్డర్స్ ఎవరైనా ఎక్కగలిగేటటువంటి కారు. ఈ పాటికి మీకు అయితే అర్థమైపోయి ఉంటుంది, అదే టాటా పంచ్ ఈవీ అనమాట. 2026 లో వచ్చినటువంటి ఫేస్ లిఫ్ట్ అయితే మాత్రం చాలా బాగుంది అనమాట. సో ప్రీమియం ఇంటీరియర్స్, మంచి సేఫ్టీ కలిగినటువంటి టాటా పంచ్ ఈవీ అనేది మనకి ఫ్యామిలీ కోసం అని చెప్పేసి పర్ఫెక్ట్ ఈవీ అని అయితే చెప్పుకోవచ్చు అండి. ఎవరైతే ఆల్ రౌండర్ ఎస్యూవీ లుక్ కావాల్సినటువంటి ఫ్యామిలీ యూజర్స్ ఉంటారో వాళ్ళకి టాటా పంచ్ ఈవీ అనేది బెస్ట్ చాయిస్ అనేది చెప్పుకోవచ్చు అండి. ఈ టాటా పంచ్ ఈవీ అనేది సిటీలోనూ అలాగే హైవేలో కూడా మనం డ్రైవ్ చేసుకోవడానికి కొనుక్కోవచ్చు అనమాట నిరభ్యంతరంగా. అండ్ టాటా పంచ్ ఈవీలో బ్యాటరీ విషయానికి వచ్చేటప్పటికి 25 kWh లిథియం ఫెర్రమ్ ఫాస్ఫేట్ బ్యాటరీ దగ్గర నుంచి 35 kWh లిథియం ఫెర్రమ్ ఫాస్ఫేట్ బ్యాటరీ అయితే యూజ్ చేశారనమాట. అంటే వేరియంట్స్ ని బట్టి మనకి బ్యాటరీ ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఈ కార్ మనకి 315 కిలోమీటర్ల రేంజ్ నుంచి 421 కిలోమీటర్ల రేంజ్ వరకు వచ్చేటట్టుగా అయితే ఉందండి. ఇక ప్రైస్ విషయానికి వచ్చేటప్పటికి ఎక్స్షోరూమ్ ప్రైస్ చెప్తున్నాను, 9,70,000 దగ్గర నుంచి 12,80,000 రూపాయల వరకు ఎక్స్షోరూమ్ ప్రైస్ అయితే ఉంటుందండి టాటా పంచ్ ఈవీ మనకి. ఇక నెక్స్ట్ ది ఇక మోస్ట్ అండర్ రేటెడ్ కార్ అని అయితే చెప్పుకోవచ్చు అండి. దీనికి సిట్రాన్ నుంచి అయితే కార్ ఉంది, సిట్రాన్ EC3 అనమాట. ఇది
ఈ సిట్రాన్ EC3 అనేది మంచి సస్పెన్షన్ కలిగినటువంటి కార్ గా చెప్పుకోవచ్చు. ఈ కార్ అయితే ఫ్యామిలీ కంఫర్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. రఫ్ అండ్ టఫ్ రోడ్స్ కి అయితే ఇది పర్ఫెక్ట్ కార్ అయితే చెప్పుకోవచ్చు అండి. మనం బోత్ హైవేలోనా సిటీలోనా లేదని అంటే రఫ్ రోడ్ లోన కూడా హ్యాపీగా తిరుక్కోవచ్చు అండి సిట్రాన్ EC3 తోని. కాకపోతే సిటీలో ఉన్నటువంటి వారు మాత్రమే దీన్ని అయితే ప్రిఫర్ చేయండి. ఎందుకంటే అంటే సిట్రాన్ షోరూమ్లు అనేది పెద్ద పెద్ద సిటీల్లో మాత్రమే మనకి అవైలబుల్ ఉన్నాయి. సో మా ఊరు నుంచి వైజాగ్ 150 కిలోమీటర్లు. మా ఊర్లో మీరు సిట్రాన్ కార్ కొనుక్కున్నారని అంటే దానికి ఏదైనా ప్రాబ్లం వచ్చిందని అంటే సర్వీస్ సెంటర్ నుంచి వాళ్ళు రావడానికి కూడా కొంచెం టైం అయితే పడుతుంది అనమాట. కాబట్టి మీరు ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీరైతే సిటీ నియర్ ఉండేటటువంటి వారు దీన్ని అయితే చూస్ చేసుకోవచ్చు అండి. అండ్ దీంట్లో మనకు ఒక బ్యాటరీ ప్యాక్ ఆప్షన్ మాత్రం ఉందండి. 29.2 kWh లిథియం ఫెర్రమ్ ఫాస్ఫేట్ బ్యాటరీ అయితే ఉంది. రేంజ్ విషయానికి వచ్చేప్పటికి 320 కిలోమీటర్ల రేంజ్ అయితే ఇచ్చారు. 220 కిలోమీటర్ల రేంజ్ వరకు అయితే వస్తుంది. సో దీంట్లో ఉన్నటువంటి వేరియంట్స్ బట్టి 11,60,000 దగ్గర నుంచి 12,70,000 వరకు ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే ఉంటుందండి. ఇక ఐదవది మోస్ట్ అండర్ రేటెడ్ కార్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. దీన్ని టాటా నుంచి వచ్చినటువంటి టాటా టిగోర్ ఈవీ. సో టాటా టిగోర్ ఈవీ అనేది ఎప్పటి నుంచో రన్ అవుతున్నటువంటి కార్ అనమాట. దాంట్లో అడ్వాన్స్డ్ ఫీచర్స్ అంటూ మనకి ఫేస్ లిఫ్ట్ గట్రా ఏం రాలేదు కదా యాజ్ ఆఫ్ నౌ. కాబట్టి ఎవరైతే అడ్వాన్స్డ్ SUV క్యారెక్టరిస్టిక్స్ కావాలనుకుంటారో వాళ్ళకి కార్ నచ్చకపోవచ్చు. బట్ ప్రాక్టికల్ గా ఎవరికైతే బూట్ స్పేస్ కావాలో, ఫ్యామిలీ కంఫర్ట్ కావాలో, హైవేలో రైడ్ చేసుకుంటే బాగుండాలో, టాక్సీ పర్పస్ లో యూజ్ చేసుకోవాలో, సిటీలో తిరగాలనుకుంటారో వాళ్ళకి టాటా టిగోర్ ఈవో అనేది పర్ఫెక్ట్ చాయిస్ అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది సెడాన్ కార్ కదా. అండ్ దీంట్లో అప్పుడు మనకి 26 kWh లిథియం ఫెర్రమ్ ఫాస్ఫేట్ బ్యాటరీ అయితే ఉంటుందండి. 315 కిలోమీటర్ల వరకు రేంజ్ అయితే ఇచ్చారు. దీంట్లో ఫుల్ గా లోడ్ వేస్తాం కదా, మరి సిటీలో క్యాబ్స్ పర్పస్ లో ఎక్కువ మంది యూజ్ చేస్తారు, ఫ్యామిలీతో వెళ్ళడానికి వెయిట్ ఎక్కువ వేస్తారు. కాబట్టి ఒక 200 కిలోమీటర్ల వరకు మనకి రేంజ్ అయితే రావచ్చు. దీంట్లో ఉన్న వేరియంట్స్ బట్టి 12,49,000 రూపాయలు ఎక్స్ షోరూమ్ ప్రైస్ నుంచి 13,75,000 రూపాయలు ఎక్స్ షోరూమ్ ప్రైస్ వరకు అయితే ఉంటుందండి టాటా టిగోర్ ఈవీ. దాని తర్వాత మోస్ట్ సక్సెస్ఫుల్ ఎక్కువ మంది కొంటున్నటువంటి ఈవీగా దీన్ని అయితే చెప్పుకోవచ్చు. టాటా టియాగో ఈవీ తర్వాత టాటా నెక్సాన్ ఈవీ. ఈ టాటా నెక్సాన్ ఈవీలో మీడియం వేరియంట్లు, మిడ్ వేరియంట్లు అయితే మనకి ఈ ప్రైస్ రేంజ్ లో అయితే అవైలబుల్ ఉంటాయి. సో టాటా నెక్సాన్ ఈవీ అనేది మనకి బోత్ సిటీ అండ్ హైవే పర్పస్ అయితే ఉపయోగించుకోవచ్చు అండి. అలాగే సేఫ్టీ పరంగా మీకు నెక్సాన్ గురించి అయితే చెప్పాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఏ ఫ్యామిలీకి అయితే మంచి ఫీచర్స్, సేఫ్టీ, హైవే డ్రైవింగ్, లాంగ్ డ్రైవింగ్ కోరుకుంటారో వాళ్ళ కోసం అని చెప్పేసి టాటా నెక్సాన్ ఈవీ అనేది పర్ఫెక్ట్ చాయిస్ అనేది చెప్పుకోవచ్చు. టాటా నెక్సాన్ ఈవీలో 30 kWh లిథియం ఫెర్రమ్ ఫాస్ఫేట్ బ్యాటరీ అయితే యూజ్ చేశారండి. ఈ కార్లో ఉన్న వేరియంట్స్ బట్టి 275 కిలోమీటర్ల దగ్గర నుంచి 325 కిలోమీటర్ల రేంజ్ వరకు వస్తుంది అనమాట. దాంట్లో ఉన్న వేరియంట్స్ బట్టి రేంజ్ అయితే డిఫరెన్స్ ఉంది. టాటా నెక్సాన్ ఈవీ మనకి 12,50,000 రూపాయలు ఎక్స్ షోరూమ్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ అవుతుందండి. 15 లక్షల రూపాయల బడ్జెట్ లో మనకి మిడ్ వేరియంట్ అయితే అవైలబుల్ ఉంటుంది అనమాట. అండ్ ఏడో కార్ విషయానికి వచ్చేప్పటికి కియా నుంచి అండి, కియా సైరోస్ ఈవీ. సో కియా సైరోస్ ఈవీ అనేది 2026 రీసెంట్ గా లాంచ్ చేసినటువంటి కియా కార్ అనమాట. ఫ్యూచరిస్టిక్ డిజైన్, ఎక్కువ రేంజ్, టెక్నాలజీ కోరుకునే వారికి కియా సైరస్ ఈవీ అనేది బెస్ట్ చాయిస్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. ఇది బోత్ సిటీ అండ్ హైవేకి అయితే పనికొచ్చినటువంటి కార్ గా చెప్పుకోవచ్చు. ఎలాంటి ఫ్యామిలీకి అయినా సరే సూటబుల్ కార్ అని అయితే చెప్పుకోవచ్చు అండి. ఇది 5 సీటర్ కారు. అండ్ దీంట్లో అయితే మనకి 42 kWh లిథియం ఫెర్రమ్ ఫాస్ఫేట్ బ్యాటరీ దగ్గర నుంచి 48 kWh లిథియం ఫెర్రమ్ ఫాస్ఫేట్ బ్యాటరీ వరకు అయితే యూజ్ చేశారు. దీంట్లో మనకి 42 kWh లిథియం ఫెర్రమ్ ఫాస్ఫేట్ బ్యాటరీ దగ్గర నుంచి 48 kWh లిథియం ఫెర్రమ్ ఫాస్ఫేట్ బ్యాటరీ వరకు అయితే యూజ్ చేశారండి. అంటే వేరియంట్స్ బట్టి బ్యాటరీ కెపాసిటీ అయితే మారుతుంది అనమాట. రేంజ్ విషయానికి వచ్చేప్పటికి 443 కిలోమీటర్ల దగ్గర నుంచి 526 కిలోమీటర్ల వరకు అయితే ఇచ్చారండి. మీకు చెప్పాను కదా, మనం డ్రైవ్ చేసేటటువంటి సిచ్యువేషన్ బట్టి మనం ఎక్కువ స్పీడ్ లో వెళ్తున్నామా, స్పోర్ట్స్ మోడ్ లో వెళ్తున్నామా, దాన్ని బేస్ చేసుకుని రేంజ్ వస్తుంది. కాబట్టి లాంగ్ డ్రైవ్ కోసం కూడా 400 దాటి రేంజ్ వచ్చినటువంటి కార్ కాబట్టి మనకి 250-300 కిలోమీటర్ల దగ్గర ఛార్జింగ్ స్టేషన్స్ ఉంటాయనే ఉద్దేశంతో మనం అయితే అక్కడ ఛార్జింగ్ పెట్టేసుకోవచ్చు నిరభ్యంతరంగా. అండ్ ఈ కార్ మనకి 13,50,000 రూపాయలు ఎక్స్ షోరూమ్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. మనకి మిడ్ వేరియంట్ అయితే 15 లక్షల రూపాయల దగ్గర అయితే వచ్చేస్తుందండి. అండ్ బ్యూటిఫుల్ కార్ అయితే ఇప్పుడు చెప్తాను ఎందో ప్లేస్ లోన, మహేంద్ర XUV 3XO ఈవీ. ఎవరైతే సిటీ యూజ్ చేయాలనుకుంటారో, పవర్ఫుల్ హైవే పర్ఫార్మెన్స్ కావాలనుకుంటారో వారికి మహేంద్ర XUV 3XO ఈవీ అనేది పర్ఫెక్ట్ చాయిస్ అనేది చెప్పుకోవచ్చు. 5 స్టార్ సేఫ్టీ, విశాలమైన క్యాబిన్, అడ్వాన్స్డ్ ఫీచర్స్ తో కూడినటువంటి కార్ కోసం చూస్తున్నటువంటి ఫ్యామిలీ యూజర్స్ కి ఈ మహేంద్ర XUV 3XO ఈవీ అనేది పర్ఫెక్ట్ చాయిస్ అనేది చెప్పుకోవచ్చు. అండ్ దీంట్లో మనకి 34.5 kWh లిథియం ఫెర్రమ్ ఫాస్ఫేట్ బ్యాటరీ దగ్గర నుంచి 39.4 kWh లిథియం ఫెర్రమ్ ఫాస్ఫేట్ బ్యాటరీ వరకు అయితే యూజ్ చేశారండి. ఇక రేంజ్ విషయానికి వచ్చేప్పటికి 375 కిలోమీటర్ల దగ్గర నుంచి 450 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇచ్చారు. అండ్ ఇక ప్రైస్ విషయానికి వచ్చేప్పటికి 13,90,000 దగ్గర నుంచి 15 లక్షల వరకు అయితే ఉంటుందండి. ఎక్స్ షోరూమ్ చెప్పాను నేను, ఆన్ రోడ్ కి ఒక 5-6% యాడ్ చేసుకోండి. ఇక 9వ కారు MG విన్సార్ ఈవీ అండి. ఇది సక్సెస్ఫుల్ ఎలక్ట్రిక్ కార్ అయితే చెప్పుకోవచ్చు MG నుంచి. ఇది అల్ట్రా కంఫర్ట్ ఫ్యామిలీ ట్రిప్స్ కోసం అయితే పర్ఫెక్ట్ చాయిస్ అని అయితే చెప్పుకోవచ్చు అండి. చాలా కంఫర్టబుల్ సిట్టింగ్ అయితే ఉంటుంది. అడ్వాన్స్డ్ ఫీచర్స్ అయితే ఉంటాయి దీంట్లో ఈ కార్లోన. లుక్స్ విషయంలో ఆసమ్ అయితే చెప్పుకోవచ్చు. అయితే ఫస్ట్ చూడగానే మీకు అదొక రకంగా అయితే ఉంటుంది. ఒక 2 రోజులు కంటిన్యూస్ గా ఈ కార్ను వాడడం కానీ, ఈ కార్ను చూస్తుంటే మీరు దీనికి ఫ్యాన్ అయిపోతారనమాట. అలాగే లోపల కూర్చున్న ఏదైనా సరే ఒక ట్రిప్ వేసినా, ఒక 4 ప్లస్ లగేజ్ అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుంది అనమాట.
లోపల స్పేసెస్ క్యాబిన్ ఉంటుంది, బూట్ స్పేస్ ఉంటుంది, అలాగే అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉంటాయి. హైవే రైడ్కి ఇది చాలా కంఫర్ట్. వీటన్నిటిని బట్టి ఎంజీ విన్సోర్ ఇవి అంత సక్సెస్ అయ్యిందనమాట. ఇది ఒక ప్రాక్టికల్ కార్ అని అయితే చెప్పుకోవచ్చు. దట్టు దీంట్లో లోపల బ్యాస్ కూడా ఉంది. పైన చెప్పినటువంటి కార్లో చాలా వరకు బ్యాస్ అయితే ఉంది. అంటే బ్యాటరీ మనం కొనుక్కోక్కర్లేదు, కిలోమీటర్కి ఎంత అని చెప్పేసి మంత్లీ ఈఎంఐ పే చేసుకుంటే చాలు అనమాట. కారు మాత్రం కొనుక్కొని, అంటే బ్యాటరీ మన కార్కే ఉంటుంది, బట్ బ్యాటరీ కోసం బ్యాస్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో తీసేసాను, కార్డ్స్లో విడిచి పెడతాను, చెక్ చేయండి. లగ్జరీ ఇంటీరియర్స్, బ్యాక్ సీట్ రిక్లైన్మెంట్, ఇలాంటి కంఫర్టబుల్ ఫీచర్స్ కావాలనుకునే వరకు ఎంజీ విన్సర్ ఇవి అయితే చాలా బాగుంటుంది. దీంట్లో 38 kWh లిథియం ఫెర్రమ్ ఫాస్ఫేట్ బ్యాటరీ అయితే యూస్ చేశారండి. వేరియంట్స్ బట్టి 332 కిలోమీటర్ల దగ్గర నుంచి 449 కిలోమీటర్ల వరకు రేంజ్ అయితే వస్తుంది. ప్రైస్ విషయానికి వచ్చేప్పటికి 14,70,000 రూపాయల దగ్గర నుంచి బేస్ వేరియంట్ స్టార్ట్ అవుతుందండి. మీకు 15,10,000, 15,20,000లో మీకు బేస్ వేరియంట్ ఆన్ రోడ్ అయితే వచ్చేస్తుంది అనమాట. మీకు రిక్వైర్మెంట్ బట్టి మీరు వేరియంట్ అయితే చూస్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా చెప్తున్నాను, మీకు అవసరం లేనటువంటి ఫీచర్స్ ఏ కార్లో ఉంటాయో ఆ కార్ కొనాల్సిన అవసరం అయితే లేదండి. మీకు అవసరమైనటువంటి ఫీచర్లో ఉన్నటువంటి కార్ను మాత్రమే మీరు చూస్ చేసుకుంటే డబ్బులు లాస్ అవ్వకుండా ఉంటారని ఒక వీడియో కూడా చేశాను. అది కార్డ్స్లో అండ్ స్క్రీన్లో విడిచిపెడతాను. ఇది ఫ్రెండ్స్, ఈ 9 కార్లు అయితే మనం 15 లక్షల రూపాయల బడ్జెట్ లోపల చూస్ చేసుకోవచ్చు అనమాట. సో మీకు ఇంకా ఎటువంటి కంటెంట్ కావాలనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే అడగండి. నెక్స్ట్ వీడియోస్ అయితే నేను చేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి. ఈ 9 కార్లలో మీ ఫేవరెట్ కార్ ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. అలాగే వీటిలో మీ దగ్గర ఏ కార్ ఉంది, ఎంత రేంజ్ వస్తుంది, రియల్ వరల్డ్ అనేది కూడా కింద కామెంట్ సెక్షన్ తెలియజేస్తే కొత్తగా కొనుక్కునే వారికి మీ కామెంట్ అయితే ఉపయోగపడుతుంది అనమాట. ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. నీలాస్ ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం, థ్యాంక్ యూ.